పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. పునరుద్ధాన శక్తి దేవుడు మనకందరికీ ఇవ్వాలని కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరని ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. చాలమ్మా. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ మగ్దలేని మరియ, పేతురు, యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు వీరందరూ కలిసి తెల్లవారుజామున, ఇప్పుడు మనకలాగనే తెల్లవారుజామున వారు సమాధి యొద్దకు వెళ్ళి ఉన్నారు. ఎందుకు సమాధి యొద్దకు వాళ్ళు వెళ్ళి ఉన్నారంటే యేసుక్రీస్తు